నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణరావు పర్యటించారు ఈ సందర్భంగా పాలకొల్లు పట్టణంలో స్థానిక మంత్రి నిర్మల రామానాయుడుతో కలిసి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి మళ్ళీ ఒక రాజధాని ఈవేళ అమరావతి ఏర్పడుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఈవేళ నారాయణ గారి యొక్క నిర్మాణం. ఈరోజు మేము అసెంబ్లీలో కూర్చున్నామని అంటే అది నారాయణ గారి నిర్మాణం చేసింది. ఈరోజు సెక్రటరియట్ లో మరి కూర్చుని డబ్బులు ఖర్చు అవుతుంది. ఎవరి డబ్బులు ప్రజల సొమ్ము. అంటే పరిపాలన చేయటం జగన్మోహన్ రెడ్డి కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే 2019 ఫిబ్రవరిలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, దాంట్లో 5,350 కోట్లు శాంక్షన్ చేయించారు. దేనికంటే ప్రతి ఒక్కరికి మీరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరికీ చక్కగా ఇంటికి కొళాయి ఇవ్వాలి. ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలి. 5,350 కోట్లు. అదే రామానాయుడు అడుగుతుంది, ఆ 200 కోట్లు మళ్ళా మాకేంటని. 2019 ఫిబ్రవరిలో శాంక్షన్ చేస్తే మొన్న జూన్కి టైం అయిపోయింది, ఒక్క పైసా ఖర్చు పెట్టాల. జూన్ టైం అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. 5,350 కోట్లు ఎవరు పోగొట్టుకోరు. ఏ పిచ్చి సేవుడు పోగొట్టుకోడు. దాన్ని ఎంత కష్టపడి చేసాం, 2 సంవత్సరాలు ఫాలోఅప్ చేసి వచ్చాం. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే అన్ని మున్సిపాలిటీస్కి ప్రతి ఇంటికి. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన సమస్యల్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్వీకరించారు. ఫిర్యాదుదారుల వద్ద నుంచి స్వయంగా సమస్యల్ని తెలుసుకుని సంబంధిత శాఖ అధికారులకి తెలియజేస్తూ వెంటనే సమస్యల్ని పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆన్లైన్ వస్తుంది సార్. ఆన్లైన్ 1B నమూనా వస్తుంది, నరంగల్ వస్తుంది సార్. లోన్ పెట్టి సార్
కాల్ మనీ వేధింపులకి పాల్పడుతున్న మహిళల్ని, మైనర్ బాలికలపై లైంగిక దాడులకి, భౌతిక దాడులకి పాల్పడుతున్న అసభ్య పదజాలంతో దూషిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న మేడపాటి సుధాకర్ రెడ్డి అనుచరుల నుంచి తమకు చట్ట ప్రకారం న్యాయం చేయాలని ఈ రోజు జిల్లా ఎస్పీని ఆశ్రయించిన కాల్ మనీ బాధితులు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడారు. కాల్ మనీ అక్రమార్కుల బాధలు తాళలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని చెప్పారు. అయితే కొంతమంది వేరే ప్రాంతాలకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ తలదాచుకుంటున్నారని చెప్పారు. తీసుకున్నాక ఎంత తెలీదు. మేము 5 లక్షల వరకు కట్టుకుంటాము. 5 లక్షలు కట్టాలి, ఇంకా కట్టాలి, ఇంకా కట్టాలని ఏదించేవారు. ఒకవేళ మా వారు బయటికి వెళ్ళినా సరే ఆయన వచ్చి కూర్చోవడం, ఏ టైంలో వచ్చి కట్టాల్సింది, మీరు ఎందుకు కట్టుకుంటున్నాము అని ఇబ్బంది పెట్టేవారు. బయటికి వెళ్ళిన వ్యక్తిని అసలు కార్యక్రమం చేస్తే బయటికి వెళ్ళిన వ్యక్తిని వచ్చి వర్క్ చేసేవారు. ఆయన బయట నుంచి వచ్చి కట్టాల్సింది, ఏ టైం అయినా సరే కట్టాల్సింది, మీరు కట్టాలి. ఆయన మాట ఎలా మాట్లాడేవారంటే గౌరవం లేదండి. అసలు మనిషి అని గౌరవం కూడా లేకుండా మాట్లాడి తీసుకున్నా కదా ఎందుకు కట్టవు, అలా 5 లక్షలు కట్టి ఇంకా 6 లక్షల వరకు కట్టాలని మమ్మల్ని వేధిస్తున్నారు. గారు గత సంవత్సరం కింద మంచం మీద పడడం జరిగింది. మంచం మీద మొత్తం ఆవిడ చూసినా కూడా మీరు నలుగురితో కొద్దిగా ఉన్న వాళ్ళతో ఎవరితో చెబితే మీరు ముందు ఆఫీస్కి రండి, లెక్కలు చెప్పను, ముందు లెక్కలు చెప్పేది లేదు, ముందు మీరు రండి. మీరు వస్తే ఒకవేళ మాట్లాడితే నాకు ఎంత కట్టాలి, ఎంత కడితేనే నేను వదులుతాను, నా డబ్బులు నేను వదులుకోను, ఇచ్చిన 25,000కి 8,50,000 ఇంత ఉంది, ఇంకా కట్టాలి, మీరు కట్టకపోతే నేను ఎలా వసూలు చేసుకోవాలో నాకు తెలుసు. లేకపోతే ఫోన్ వస్తే ముందు ఫోన్ ఎక్కడి నుంచి వస్తాం, మీరు ఎక్కడున్నా ఫోన్ ఎత్తాలి కదా, ఫోన్ ఎత్తకపోతే సమాధానం చెప్పాలి కదా, సమాధానం చెప్పకుండా మీరు ఏం చేస్తున్నారు? సమాధానం ఏదో పరిస్థితుల్లో ఉంటాం, ఏదో విషమ పరిస్థితుల్లో ఉంటాం, ఆ పరిస్థితుల్లో కూడా ముందు డబ్బులు కట్టాలి. చీటీ కట్టకపోతే అలాగా చీటీ అంతే చీటీ. మంగళవారం 7 దాటితే ఎమ్మటనే ఇంకో వడ్డీ పెరిగిపోద్దండి. 5,000కి ఇంకో 7,500 పెరిగిపోద్ది, మొత్తం 12,500. మళ్ళీ ఒకవేళ ఏమన్నా కొద్దిగా ఎక్స్క్యూజ్ చేసి ఏమన్నా ఆగండి, కొద్ది టైం ఇవ్వండి అంటే మేము 9-9:30 వరకు చూస్తాం, మీ గురించి మనిషిని ఆపుతాం. లేదనుకోండి, ఈ మనిషి వెళ్ళిపోతే కనుక మళ్ళీ మరుసటి రోజుకి ఈ 12,500కి మళ్ళీ ఇంకో 5,000 యాడ్ అయ్యి మళ్ళీ ఇంకో 23,000 అవుతుంది. మీకు ఇష్టమా లేదా మీరు వడ్డీ కట్టకపోతే ఏం చేయాలో అదే చేస్తాం అనేటువంటి. దెందలూరు నియోజకవర్గంలో వైసీపీ జెండాలు కట్టారన్న ఆరోపణలతో 20 కుటుంబాల వరకు గ్రామానికి వస్తున్న సొసైటీ సొమ్మును ఇవ్వకుండా గ్రామ పెద్దలు వేధింపులకి గురి చేస్తున్నారని గ్రామానికి చెందిన బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే విధంగా ఈ రోజు జిల్లా ఎస్పీని కలిసి వేధింపులకి గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబాలకి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. పంచాయతీ ఇంకేసం శుభలక్ష్మిని, నా భర్త సూరిబాబు జెండా పెట్టామని మా కుటుంబాన్ని, వైసీపీ జెండా పెట్టామని నా కుటుంబాన్ని చాలా హింస పెడుతున్నారు. అలాగే సొసైటీ నిమిత్తం డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. పెద్దగా గ్రామంలో పిలిపిస్తున్నారు, వాటాలు ఆఫ్ చేశారు, డబ్బులు ఇవ్వలేదు. నా 5 బిడ్డలో నా భర్తను పనికి వెళ్ళినా నువ్వు మీటింగ్కి రావాలని ఆఫ్ చేస్తున్నారు. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, నీకు వాటా తీసేస్తామని బెదిరిస్తున్నారండి. మొత్తం ఎన్ని కుటుంబాలన్నీ ఎట్లా మా ఇబ్బంది పడుతున్నారండి, భయపడి రావట్లేదండి, బాగా భయపెట్టేస్తున్నారండి జనాలు. సుమారు ఎన్ని కుటుంబాలు ఉంటాయి అంటే చాలా 20-30 కుటుంబాల దాకా నేను వైసీపీ జెండాలు పెట్టేవాళ్ళు. వాళ్ళందరినీ ఏదన్నా సరే వాళ్ళని వేరే రకంగా ఇబ్బంది పెట్టేసేస్తున్నారండి. ఈ పార్టీగా తిరిగిన ఎక్కడికన్నా జెండా రూపంగా వెళ్ళినా బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏ నిందైనా మా మీద వేసేస్తున్నారండి. మమ్మల్ని గ్రామంలో ప్రతి తప్పు నువ్వు తప్పు చేసావా లేదని చేయని తప్పు కూడా అక్కడే మమ్మల్ని తప్పు అనిపిస్తున్నారండి. గ్రామం ఏది జరిగినా సరే అండి, మేము ఏదైనా జరిగిందని నలుగురు ఉన్నా కాడ మేము వెళ్తాం అనుకోండి, నువ్వు యాంటికి వచ్చావు, మేము పెద్దలుగా ఇక్కడ మాట్లాడినప్పుడు నువ్వు యాంటికి వచ్చావు, నువ్వు రావాల్సిన పని లేదు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు అయిపోయింది లేదని చెప్తావా లేదా, లేకపోయింది అనుకోండి నీ వాటా తీసి పక్కన పెట్టింది అని ప్రతి ఊరిని బెదరే చేసే కుర్రోనిగా ఎవరిని మేము ముఠాగా తరలించిన ఒక జెండా ఏదైనా పట్టుకుందామన్నా, ఏదైనా బండి మీద స్టిక్కర్ ఉన్నా సరే ఈ స్టిక్కర్ ఉంది ఏంటికి జెండా తీసేయండి అని మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు. సత్య షోరూం ద్వారా ప్రజలకి, వినియోగదారులకి నిర్ణీత సరసమైన ధరలకి అందుబాటులో ఉన్నాయని ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగపరచుకోవాలని సత్య షోరూం నిర్వాహకులు సురేష్ తెలియజేశారు. ఈ రోజు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద నూతనంగా ఆంధ్రప్రదేశ్ లో 36 బ్రాంచ్ ని సత్య షోరూం ఓనర్ సత్య ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడారు. తమిళనాడులో 250 బ్రాంచ్లు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఏలూరుతో సహా 36 బ్రాంచ్లు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం గోపి, సత్య ఏజెన్సీ స్టేట్ హెడ్ సెంథిల్, సీనియర్ డివిజనల్ ఆనంద్, ప్రముఖ బ్రాండ్ కంపెనీల వాళ్ళు కూడా పాల్గొన్నారు. ప్రతి వాడు
ఇసుకపై తన ఇల్లును కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమయ్యాయి. దాని పతనము చాలా ఘోరమైనది. అంతటి యేసు తన బోధనలు ముగింపగా జన సమూహములో ఆయన బోధనలకు ఆశ్చర్యపడింది. ఎలైనా వారు ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారం కల ఈరోజు సత్య 36వ షోరూమ్ మేము ఏలూరులో ఓపెన్ చేస్తాము. కస్టమర్స్కి ప్రతి ప్రొడక్ట్ మీద ఆఫర్ ఉంది. మేజర్గా 30,000 పైన కొన్న ప్రతి ఒక్కరికి ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇవ్వబడుతుంది. దాంతోపాటు ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద స్పెషల్ గిఫ్ట్ వాళ్ళకి ఆఫర్ మేము ఇస్తున్నాం. వీళ్ళకి ఇప్పటికీ 36వ షోరూమ్ అని, తర్వాత ఇంకా ఫ్యూచర్లో 100 షోరూమ్స్ పైన ఓపెన్ చేయాలని సత్య భావిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమలో 24 షోరూమ్స్ ఉన్నాయండి. ఇది ఈస్ట్ గోదావరిలో ఒక షోరూమ్ మన కాకినాడలో ఓపెన్ చేస్తాము. వెస్ట్ గోదావరిలో ఇది ఫస్ట్ షోరూమ్, మాకు ఏలూరు ఫస్ట్ షోరూమ్. ఇంకా ఫ్యూచర్లో మేము భీమవరం రిమైనింగ్ జిల్లాలో ఇదే ఫస్ట్ షోరూమ్. గోల్డ్ కాయిన్ వాల్యూ ఎంత? 2,000 పైన 2,000 పైన ఉంది. దసరా ఆఫర్స్ అనౌన్స్ చేస్తున్నామండి. అది 3వ తారీఖు నుంచి మాకు దసరా ఆఫర్స్ 3వ తారీఖు నుంచి మాకు ఇవ్వబడుతుంది. ఒకటి సత్య ఏంటంటే ఇప్పుడు దాకా మాకు తమిళనాడులో 250 పైన షోరూమ్స్ ఉన్నాయి. ఏపీలో 36 షోరూమ్స్. ఇది 36వ షోరూమ్ ఏలూరులో. ఇక్కడ ఏంటంటే మిక్సీ నుంచి, చిన్న మిక్సీ నుంచి పెద్ద టీవీ దాకా కూడా దొరుకుతుంది. వాషింగ్ మిషన్స్ ప్లస్ డబల్ డోర్ వాషింగ్ మిషన్స్ అండ్ సైడ్ బై సైడ్ వాషింగ్ మిషన్స్ కూడా కూడా మాకు అవైలబిలిటీ ఉంది. టాప్ లోడ్ అండ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ కూడా మేము అవైలబిలిటీ ప్రతి ఒక్కటి. ఇంకొకటి ఏంటంటే 30,000 పైన కొన్న ప్రతి ఒక్క కస్టమర్కి మేము గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇవ్వబడుతుంది. దాంతోపాటు 75 ఇంచెస్ పైన కొన్న కస్టమర్కి ఒక హోమ్ థియేటర్ మేము ఉచితంగా ఇవ్వబడుతుంది. అంటే ప్రతి ఒక్క దాని మీద ఇది ప్రతి పైన కొన్న ప్రతి దానికి మేము ఒక ఎష్యూడ్ గిఫ్ట్ కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. 50 ఇవాళ మాత్రమే ఉంటుంది. ఇవాళ దాకా మేము ఇవాళ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మీ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఏలూరు జిల్లా నూజివీడ్ నగరంలో ఉన్న ప్రభుత్వ బాలికల కళాశాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థినులకి అందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరటం జరిగింది. కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ ఏలూరు జిల్లా కన్వీనర్ శివకుమార్, నాయకులు లాగు ఆకాశం, మల్లాది ఆకాశం, మహిళా నాయకులు రాజ్యలక్ష్మి, లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే కొనసాగించాలి. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు వెంటనే అందించాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే అందించాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రతి ఒక్కరికి మధ్యాహ్న భోజన పథకాన్ని అందించాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థులకు అందరికీ మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే అందించాలి. జిందాబాద్ 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 అందించాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థులకు అందరికీ మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే అందించాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రతి ఒక్క విద్యార్థులకు అందరికీ మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే అందించాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాల రాష్ట్ర కోశాధికారి ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి నూజివీడులో ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలల్లో విద్యార్థుల దగ్గరికి వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థులకు ఏ సమస్యలు ఉన్నాయి, వారు ఏమి ఎదుర్కొంటున్నారు, ఎలా ఉన్నారని చెప్పి కూడా విద్యార్థులతో మమేకమై వారి యొక్క సమస్యలను వారికి ఏం అందిస్తున్నాయని చెప్పి కూడా ప్రభుత్వాలని చెప్పి కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు అందరూ కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా పేద మధ్య తరగతి విద్యార్థులు వారి యొక్క కుటుంబాల నుంచి ఈరోజు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చుకోవాలి, విద్యార్థుల పక్షాన్ని నిలవాలి. అలాంటి విద్యార్థులకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి కూడా ఏ చట్టం మేము డిమాండ్ చేస్తాం.
అదే పద్ధతిలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మధ్యాహ్న భోజన పథకాన్ని తొలగించారు. అదేవిధంగా ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించారు, అవి తొలగించారు. అదే సమయంలో ఆ గవర్నమెంట్ పైన కూడా ఏఐఎస్ఎఫ్గా అనేక రకాలుగా పోరాటాలు చేశాం. కానీ ఎక్కడ కూడా ఏ విధంగా స్పందించకపోగా విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు అందించుకున్న మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించగా ఆ ప్రభుత్వం ఆ పద్ధతిలో వ్యవహరించింది. కాబట్టి ఈరోజు ఆ ప్రభుత్వం కూడా ఇంటికి వెళ్ళింది. అదే పద్ధతిలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. వెంటనే ఏ సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా విద్యార్థులు ఎదుర్కొన్నారు, వారికి ఏం కావాలని చెప్పి ఏ నాయకత్వాన్ని నారా లోకేష్ గారు అడగగానే ఉన్నటువంటి సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు తెలియపరచగా ప్రభుత్వ జూనియర్ కళాశాల చదువుతున్న విద్యార్థులకి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పాఠ్య పుస్తకాలన్నీ కూడా దెందలూరు మండలం కొవ్వలి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్ని పోకిరీల నుంచి రక్షించాలని కోరుతూ దెందలూరు ఎంఆర్ఓ బి సుమతికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. అలాగనే వీరిని వేధిస్తున్న వీరి బాధలు భరించలేక కొందరు విద్యార్థులు స్కూల్కి రావటం మానేసి పరిస్థితి ఉందని తెలిపారు. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తుకి బంగారు బాట వేసుకునేందుకు ప్రయత్నిస్తున్న మెరిట్ విద్యార్థినులు సైతం పోకిరీల సరదాల కోసం వేధిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కసకుర్తి రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కోవలి గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూలు మొదలుపెట్టేటువంటి టైము అంటే 9 గంటల ప్రాంతంలోనూ, స్కూలు విడిచిన టైము 4:30 గంటల ప్రాంతంలోనూ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది ఆకతాయిలు ఆ స్కూలు సమీప ప్రాంతాల్లో ఉండి స్కూల్కు వచ్చి వెళ్ళేటువంటి విద్యార్థులని వేధించడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ నుంచి రక్షణ కల్పిస్తుందని చెప్పి గతంలో కూడా మన దెందులూరు పోలీసు వారికి ఎస్ఎంసి స్కూల్ కమిటీ విద్యా కమిటీ చైర్మన్ ద్వారా హెచ్ఎం గారి ద్వారా కూడా లెటర్ అందజేయడం జరిగింది పోలీసు వారికి. మరి దాన్ని దృష్టిలో పెట్టి కంటిన్యూషన్ గా ఇంకా ఆ వేధింపులు అనేటువంటివి ఆగలేదు. దాని ప్రకారం ఈ రోజున మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి ఎంఆర్ఓ గారితో కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి ఏంటంటే ఎస్ఎంసీకి నేను కూడా ఎస్ఎంసీ కమిటీలో మెంబర్గా ఉన్నాను. నా పక్కన ఉన్న సుధాకర్ కూడా ఎస్ఎంసీ కమిటీలో కోఆప్షన్ మెంబర్గా ఉన్నారు. కాబట్టి మా పర్పస్ ఏంటంటే మా గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులని ఆకతాయిల నుంచి రక్షించవలసిందిగా ఈ ప్రభుత్వం వారిని కోరుతున్నాం. ప్లాస్టిక్ వాడకాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించాలని మండల డెవలప్మెంట్ అధికారి వి శ్రీలీల మరియు దెందలూరు సర్పంచ్ తోట ఏసమన్నారు. దెందలూరు బిఆర్ఎండి స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం దెందలూరులో జరిగింది. ఈ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే కార్యక్రమంలో విద్యార్థులు ప్లాస్టిక్ వాడకం వలన కలిగే నష్టాలు, వాడిన తర్వాత దానిని ఏ విధంగా మార్చుకోవాలి అనే విధానాన్ని పాటల రూపంలో, నృత్య రూపంలో, నాటిక రూపంలో ప్రజలకు తెలియజేశారు. ఎక్కువగా ఉండడంతో ప్లాస్టిక్ ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. అలాగే ప్లాస్టిక్ ని ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు అనేవి వస్తాయి. స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు ప్లాస్టిక్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలు, ఆరోగ్య సమస్యల గురించి నాటక రూపంలో మరియు నృత్య రూపంలో, పాట రూపంలో తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి అవగాహన ఏర్పరచుకోవాల్సిందిగా కోరుచున్నాము.
సర్వదా హీ సేవ 2024 మరి ఫార్ట్ నైట్ సెలబ్రేషన్స్ లో ఈరోజు క్యాలెండర్ లో మరి ఈరోజు ముఖ్య యాక్టివిటీగా భాగంగా ప్లాస్టిక్ వినియోగం దాన్ని ఏ విధంగా మన జీవన శైలిలో దాన్ని నిషేధించడం వీటన్నిటి కార్యక్రమాలపై చక్కగా మరి డిఆర్ఎండి నర్సింగ్ కాలేజ్ వాళ్ళు చక్కటి ప్రోగ్రాం మరి ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ ఉపయోగించడం వలన ఎంత ప్రాణహాని ఉందో దాని గురించి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇన్ని కూడా ఆ ఫుడ్ లో కూడా కొల్యూడ్ అయ్యి మనకి ఇంటెస్టైన్స్ లో కానీ వీటిలో కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఇండైజెస్టబుల్ అంటే డైజెస్ట్ అవ్వవు. అది మనుషులు తిన్నా పశువులు తిన్నా కానీ ఇంటెస్టైన్స్ లో అదొక ఇండైజెస్టబుల్ గా ఉండి మనకి అది ప్రేగుల్లో ఒక వ్యర్థ పదార్థంగా ఉండిపోతుంది. అర్థమయ్యేలా మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు ఆ స్కూల్ యాజమాన్యాన్ని మరొకసారి అభినందిస్తున్నాం. ఈ రోజు సచివాలయ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం గురించి మరి డిఆర్ఎస్ ఈ రోజు మరి ప్రదర్శనలో ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో ఈ రోజున నగర పంచాయతీ కమిషనర్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన డి పావని కమిషనర్ మాట్లాడుతూ, నేను చదువుకున్నది ఒంగోలు డెంటిస్ట్ గా చేశాను. ఆ తర్వాత గ్రూప్ 1 లో గ్రూప్ 1 డైరెక్ట్ మున్సిపల్ కమిషనర్ గా నియమించారు. రుడాలో ఏవోగా పనిచేస్తూ బదిలీపై చింతలపూడి నగర పంచాయతీ ఫుడ్ అడిషనల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తనని డైరెక్ట్ గా వచ్చి కలవచ్చని భరోసా ఇచ్చారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి, ఒంగోలు. నేను చదువుకున్నది డెంటిస్ట్ చేశాను. నేను డెంటిస్ట్ బేసిక్గా. ఆఫ్టర్ దట్ గ్రూప్ 2 సర్వీసెస్లో ఏఎస్ఓగా పనిచేశాను ఏపీ సెక్రటేరియట్లో. తర్వాత మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి గ్రూప్ 1 డైరెక్ట్ రిక్రూట్మెంట్ లాస్ట్ ఇయర్ దాంట్లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2గా సెలెక్ట్ అయ్యాను. గ్రూప్ 1 డైరెక్ట్ రిక్రూట్మెంట్ నాది. దాంట్లో ఆ పోస్ట్ వచ్చిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు నేను ఫిబ్రవరి నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రుడాలో వర్క్ చేస్తున్నాను. రుడా రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో వర్క్ చేస్తున్నాను. అక్కడ వర్క్ చేస్తుండగానే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా నాకు చింతలపూడి మున్సిపల్ కమిషనర్గా అడిషనల్ పోస్ట్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. సో ఈ రోజు నేను ఇక్కడ ఛార్జ్ తీసుకున్నాను. ఇక్కడ అందరినీ కలవడం జరుగుతుంది నెమ్మదిగా. సో ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలన్నీ అడ్రస్ చేస్తూ మనకి పాసిబుల్ అయినంత వరకు అన్ని ప్రజల సమస్యలన్నీ విత్ టైం రిజాల్వ్ అయ్యేలా చూసుకుందాము ఖచ్చితంగా. అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఏదైతే ప్రయారిటీ బేసిస్లో రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా మనకి అవైలబుల్ ఉన్న రిసోర్సెస్ని బట్టి ఖచ్చితంగా చేద్దామండి. ఇంకా విత్ టైం ఏదైనా గ్రీవెన్సెస్ వచ్చినా కూడా మనము వెంటనే అడ్రస్ చేస్తూ ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూద్దాము. అండ్ శానిటేషన్ పరంగా కూడా కొంతమంది అడ్రస్ చేస్తున్నారు. సో దానికి రిలేటెడ్ ఏది ఉన్నా కూడా మనము వెంటనే అందరూ ఎంప్లాయీస్ ప్రాపర్గా వర్క్ చేసేలాగా కానీ లేకపోతే ఏదైనా మెటీరియల్ నీడ్ ఉన్నా మనం అడ్రస్ చేసేలాగా దాన్ని బేస్ చేసుకొని ఒకసారి అంతా ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని దానికి కావాల్సిన ఇంప్రూవ్మెంట్స్ అన్నీ చేద్దాము. అండ్ డెఫినెట్గా నాకు పాసిబుల్ అయినంత వరకు అందరి హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసము ఖచ్చితంగా నేను వర్క్ చేస్తాను. అంటే సెంట్రల్ లీడింగ్ గురించి ఏం చెప్పారు మేడం మన పొలిటికల్ లీడర్స్ చింతలపూడి నగర పంచాయతీ గురించి? ఇంకా అది మాట్లాడుతూ ఉన్నామండి. అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏవి కావాలో డిస్కస్ చేసి దాన్ని బట్టి లిస్ట్ వస్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా ప్రపోజల్స్ ఏమీ ఫైనలైజ్ అవ్వలేదు. సో చూద్దాం. మేడం ఈరోజు మీరు శాసనసభ్యులను కలిసారు. ఈరోజు ఆయన ఏమన్నా మీకు చెప్పడం ఏమైనా జరిగింది మేడం? విషెస్ చెప్పారు. సమస్యల గురించి ఏమైనా మాట్లాడటం కానీ ఆయన మాట్లాడతాను నేను అది డిస్కస్ చేసి సార్ తోటి. అంటే ఈ రోజు ఆయనతో ఏమైనా మాట్లాడారా అనే దాని గురించి? నేను ఈ రోజు జస్ట్ అంటే కలవడానికి అని వెళ్ళాను, ఫార్మల్గా కలవడానికి వెళ్ళాను. సో బెస్ట్ విషెస్ చెప్పారు, డిస్కస్ చేద్దాము అని చెప్పారు. విత్ టైం ఏదైనా పబ్లిక్ నీడ్స్ ఏమైనా ఉంటే కనుక డిస్కస్ చేసి దానికి అనుకూలంగా డెసిషన్స్ తీసుకున్నాం, వర్క్ చేద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.